బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో కూటమి విజయంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్లో ఉన్నారు. దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించేందుకు ఇదే అవకాశమనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. సనాతన ధర్మం పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే మహారాష్ట్రలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భవిష్యత్తులో ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ప్రచారం చేశారు. హిందుత్వవాదిక అంశాన్ని ఎన్డీఏ కూటమి వినియోగించుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా మహా ఫలితాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్టేట్ ఏదైనా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే విజయం తథ్యమని జన సైనికులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కూటమి విజయంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతాల్లో అయితే ప్రచారం చేశారో అక్కడ విజయాన్ని అందిపుచ్చుకుంది ఎన్డీఏ కూటమి. అయితే గతంలో లేని ఎక్కడ విజయం చెవి చూడని ప్రాంతాల్లో కూడా విజయాన్ని అందుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే భారతదేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా ఎదిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఏకి స్టార్ క్యాంపెయిన్గా కంటే కూడా బీజేపీకి దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్గా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన చేసిన ప్రచారం బల్లార్పూర్, పూణే, డెక్లరు, షోలాపూర్, లాతూర్లో ప్రచారం నిర్వహించారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఎక్కడైతే 5 నుంచి 6 చోట్ల ప్రచారం చేశారో ఆ 6 చోట్ల కూడా బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి పెద్దగా రాష్ట్రంపై కానీ పట్టు కానీ అవగాహన కానీ జీరో నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో కూడా ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక స్టార్ క్యాంపెయిన్గా బీజేపీకి మారబోతున్నారు. హిందుత్వాన్ని బీజేపీ ఏజెండాగా పెట్టుకున్న నేపథ్యంలో దానికి స్టార్ క్యాంపెయిన్గా పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఉండబోతున్నారు. ఇక ఏదైతే మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్, ఈరోజు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటకలపై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన 5 రాష్ట్రాలపై పవన్ కళ్యాణ్ గురిపెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గురిపెట్టారంటే బీజేపీ గురిపెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇక కర్ణాటక, కేరళ, అలాగే తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాలతో పాటుగా మిగిలిన తమిళనాడు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటే అలాగే ఏదైతే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యం, కేరళకు సంబంధించి వామపక్షాలు ఉన్నాయి, అలాగే తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ ఉన్నారు. సో ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక రాష్ట్రం బీజేపీ చేతిలో ఉంది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో త్వరలో జరగబోతున్న, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో జరగబోతున్న ఎన్నికల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోతే మిగిలిన 3 రాష్ట్రాల్లో రానున్న 1-2 సంవత్సరాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఆయన్ని వినియోగించుకోవడంతో పాటు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఆయన ఫోకస్ పెట్టాలని చెప్పి బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎప్పుడు ప్రచారం చేయకుండా ఒక్కసారి మహారాష్ట్రలో ప్రచారం చేయటం, ఆయన ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించి గెలుపొందడంతో ఆంధ్రప్రదేశ్, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల, జన సైనికుల పట్టలేని ఆనందం కనిపిస్తోంది. ప్రస్తుతం చెప్పండి శివ. అయితే పవన్ ప్రచారం చేసిన ప్రతి అసెంబ్లీ స్థానాల్లో అయితే విజయం అందిపించుకుంది ఎన్డీఏ కూటమి. అయితే లాతూర్, డేగ్లర్ అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. ఇది ఫస్ట్ టైం బీజేపీ గెలిచింది. ఇందుకు కారణం పవన్ ప్రచారమే అనుకోవచ్చా? 100కు 100% ఎక్కడైతే గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు చెప్తున్న మీరు లాస్లో నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ గెలవని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ హిందుత్వవాదానికి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రభావాలు తమిళనాడు, మహారాష్ట్రపై చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మనకు పక్కనున్న కేరళ, తెలంగాణ కంటే కూడా మహారాష్ట్రపైనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఎక్కువగా ఫోకస్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తుంటే పవన్ కళ్యాణ్ సూచనలు, సలహాల పేరుతో ప్రజలకు సంబంధించి మంచి పాలన అందిస్తున్నారన్న అభిప్రాయం
ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజల్లో ఏర్పడింది. సో అందులో భాగంగానే మహారాష్ట్రలో గతంలో ఎప్పుడు గెలుపొందని చోట్ల కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో ఆ నియోజకవర్గాల్లో గెలుపొంద జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ 5-6 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే 1-2 నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ గెలవలేదు. కానీ అటువంటి నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం, అది కూడా భారీ స్థాయిలో ఆధిక్యత ప్రదర్శించి గెలుపొందడం అనేది సామాన్యమైన అంశం కాదు. ఇది ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ ఉందనేది వాస్తవం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల కంటే తెలంగాణకు ఆనుకోనే మహారాష్ట్ర ఉంటుంది. సరిహద్దు ప్రాంతం తెలంగాణకు సరిహద్దు ప్రాంతం మహారాష్ట్ర. సో ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానుల విషయంలో కానీ లేకపోతే జన సైనికుల విషయంలో కానీ మహారాష్ట్రకి పవన్ కళ్యాణ్తో కొంత బంధం ఉంది. సో ఆ బంధం ప్రభావంతో ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో తెలుగు వారు కొంచెం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎంచుకొని మరీ ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో పాటుగా హిందుత్వవాదం అలాగే సనాతన ధర్మం పేరుతో ఆయన నిర్వహించిన క్యాంపెయిన్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంలో ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్తో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన 21 అసెంబ్లీలో పోటీ చేసి 21 చోట ఏ రకంగా అయితే గెలుపొందిందో అదే రకంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ భారతీయ జనతా అంటే ఎన్డీఏ కూటమి విజయం పొందిందని చెప్పి జనసేన అభిమానులు అయితే మాత్రం ఘంటాపథంగా చెప్తున్నారు. ఇప్పుడే కాదు, స్టేట్ అయినా సెంటర్ అయినా ఎక్కడైనా సరే తమ అధినేత, తమ నాయకుడు, తమ అభిమాన హీరో ఎక్కడ ప్రచారం చేసినా ఖచ్చితంగా విజయం తథ్యం అని చెప్పి కూడా అభిమానులు అయితే ఘంటాపథంగా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విషయంలో కానీ తాజాగా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కానీ ఇది రుజువైందని చెప్పి మరొకసారి చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్ శివ, థాంక్స్.